భౌతికంగా నిర్మూలించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకున్న తరువాత రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయం తెలిసి వారిని సిఎల్పి ఆఫీసులో వారిని ఆ ప్రమాదం తొలగిపోయే వరకు వారిని కుటుంబం సమేతంగా మొత్తం సిఎల్పి ఆఫీసులో ఉంచి దాని బాధ్యతని వారిని సేఫ్గా తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఆయన తీసుకొని ఆ పని నాకు అప్పగించడం జరిగింది నా మీద ఉన్న నమ్మకంతో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. దానం నాగేందర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని పావుగంట వెయిట్ చేయించాడు రాజీవ్ గాంధీ సర్కిల్లో, నాగార్జున సర్కిల్లో. ఇదిగోసారి ఇక్కడే ఉన్నాను, ఈ పక్క నుంచే వచ్చేస్తా ఉన్నాను, ఈ టర్నింగ్లో ఉన్నాను అని చెప్తూ. అటువంటి దాన్ని కూడా ఇంకే ముఖ్యమంత్రి అన్నా అయితే పరిస్థితులు ఎలా ఉండేవో కానీ ఎదుటివాడి దగ్గర నుంచి పని తీసుకోవడంలో ఆయనకున్న దాంట్లో వాటన్నిటినీ కూడా క్షమించగలిగిన ఉదార హృదయం ఉండేది. అట్లాగే శ్రీధర్ బాబు గారు ఎదుగుదలలో కానీ మా తమ్ముడు ఆది శ్రీనివాసు రాజకీయ జీవితానికి కానీ బట్టి అత్యంత ముఖ్యమైన స్నేహితుడు, సన్నిహితుడు కాదు సన్నిహితుడా, ఆయనే స్నేహితుడు, సన్నిహితుడు. అట్లాగే షబ్బీర్ అలీ కానీ పొంగులేటి కానీ ఆయన నాయకత్వంలో తన్మయత్వం చెంది ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ దిశానిర్దేశం తీసుకొని యాక్చువల్గా శ్రీధర్ బాబు అయితే వారి ఫాదర్ మా ఫ్రెండ్, ప్రభాకర్ అయితే చిన్నప్పటి నుంచి అతను బాల కాంగ్రెస్ నుంచి అనుభవంలో ఉన్నాడు. ఇక్కడ ఇంకొకటి రెండు విషయాలు చెప్తాను మీకు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మనకి కాకినాడ తీరంలో గ్యాస్ పడిందని అనుకున్నాం అందరం. తర్వాత అది లేదనుకోండి. ఆ గ్యాసు 2000 మెగావాట్స్, ఆ రోజుల్లో 2000 మెగావాట్స్ అంటే చాలా పెద్ద ప్రాజెక్టు.